టాప్ ఎక్స్క్లూజివ్ వార్త ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ గట్టి క్లాస్ తీసుకున్నారు. పవన్ తో భేటీ తర్వాత విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని అరవ శ్రీధర్ అంటున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అరవ శ్రీధర్ వివరణ ఇచ్చారు. అంతేకాదు ఇక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా గట్టి క్లాస్ తీసుకున్నారు. పవన్ ఆరోపణలపై బాలరాజును ఆరా తీశారు. పవన్ బాలరాజుకి 4 వారాల గడువు ఇచ్చారు. జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రాజీనామా లేఖని అందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై పవన్ కళ్యాణ్ కి వివరణ కూడా ఇచ్చారు. అయితే పవన్ ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేశారని చర్చ జరుగుతోంది. అరవ శ్రీధర్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే విప్ పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణల మీద త్రిసభ్య కమిటీ ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇచ్చింది. మరోవైపు పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజుకు కూడా గట్టి క్లాసే పడిందనే చర్చ జరుగుతోంది. బాలరాజుపై వచ్చిన ఆరోపణలపై అతని నుంచి వివరణ తీసుకున్నారు పవన్. పోలవరంలో 147 కోట్ల పనుల పురోగతిపై కూడా ఆరా తీశారు. మరోవైపు ఆరోపణలపై సమగ్ర వివరణ ఇవ్వాలి అంటూ బాలరాజుకి 4 వారాల గడువిచ్చారు పవన్ కళ్యాణ్. సో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రెడీ అయిపోయారు జనసేన నేత అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జనసేన నేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. సో జనసేన పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అరవ శ్రీధర్ పై ఒక నివేదిక కూడా ఇచ్చారంటున్నారు. ఆ నివేదికలో ఏముంది? ఎగ్జాక్ట్లీ అరవ శ్రీధర్కి ఈ విషయం జరిగిన వెంటనే ఎప్పుడైతే ఈ ఏడాది జనవరిలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అరవ శ్రీధర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పూర్తి స్థాయిలో తనని శారీరక మానసిక వేదనకు గురి చేస్తున్నారంటూ ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానిపైన అప్పట్లోనే జనసేన తీవ్రంగా స్పందించింది. మొదటలోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. ఆ తర్వాత 3 మెన్ కమిటీని వేసింది. 3 మెన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం, ఆయన అనారోగ్య సమస్యలతో కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవడంతో కొంత ఆలస్యం అయితే వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో ఆయన పార్టీ సభ్యత్వాన్ని చేసిన క్రియాశీలక కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇకపైన పూర్తిగా పార్టీ పైన దృష్టి కేంద్రీకరిస్తారని. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన ఇద్దరిని పిలిపించారు. అరవ శ్రీధర్ వ్యవహారం గత 5 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం చర్చించే ఒక అంశంగా మారింది. ఒక వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అయితే మొదటే ఈ అరవ శ్రీధర్ వ్యవహారం వెలుగులోకి రాకముందే వచ్చే 2-3 రోజుల ముందే పవన్ కళ్యాణ్ కేవీట్ లాంటి ఒక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్లో రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి జనసేన పార్టీ నేతల మీద లైంగిక వేధింపులు కావచ్చు, లేకపోతే ఇతర ఆరోపణలు చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, చాలా అప్రమత్తంగా ఉండండి అంటూ ఆయన ఆ పార్టీ లీడర్లని హెచ్చరిస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 రోజులకే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసే ముందుగానే ఈ లెటర్ని ప్రెస్ రిలీజ్ని ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అరవ శ్రీధర్ని పిలిపించి ఈరోజు ప్రధానంగా ముందు ఆయన చేత ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, ఆయన దానికి రాజీనామా చేయించారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిస్తారా లేదా అన్న డిస్కషన్ కూడా పెద్ద ఎత్తున నడిచింది. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారంటే ఇంకా పూర్తి స్థాయిలో పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. పోలీస్ కేసుకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. దాని తర్వాత మాత్రమే అది న్యాయపరంగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. సో ఈలోపు విప్ అన్నది పార్టీ ఇచ్చింది కాబట్టి, అదే సమయంలో చాలా పార్టీకి సంబంధించి సింబల్ లాంటి పోస్ట్ కాబట్టి దాన్ని తొలగించడం ద్వారా ఒక యాక్షన్ తీసుకున్నామని చెప్పే ప్రయత్నాన్ని, అదే సమయంలో పూర్తి స్థాయిలో ముందస్తుగా జడ్జిమెంట్ తీసుకోకుండా ఒక ఖచ్చితంగా కొన్ని న్యాయస్థానాలను అనుసరించో లేకపోతే చట్ట ప్రకారం చర్యలకి ముందుకు వెళ్తున్నామనే చెప్పే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేశారనుకోవచ్చు. అదే సమయంలో మిగతా చిర్ల బాలరాజుకు సంబంధించిన అంశం కూడా 4 వారాల సమయం ఇచ్చారు. ఆయనకు ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా ఆయన చేత రాయించుకుని ఖచ్చితంగా 4 వారాల తర్వాత తిరిగి ఆయన పూర్తి స్థాయిలో యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన మేరకు వెళ్తానని చెప్పి ఆయన చేత లెటర్ రాయించుకోవడం జరిగింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలు దృష్టి సారించారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న అరవ శ్రీధర్ వ్యవహారానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ అన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.